హలో అండి, నమస్తే అందరికీ. ఫిష్ ఫ్రై పెట్టుకున్నప్పుడు తలకాయలు తోకలు మిగిలిపోతాయి. సో వాటిని ఈ స్టైల్లో పులుసు చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకోండి. దాంతోపాటు ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయలు తోకలు వేసుకుని అలాగే దాంట్లో ఒక 10 బెండకాయలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 4 వేసుకోండి. ఒకవేళ పెద్ద స్పూన్ అయితే ఒక 3 వేసుకోండి. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించాలి. కూర దగ్గర పడేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి 1 కప్పు వరకు రసాన్ని తీసుకుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల సేపు ఉడికించండి. ఒక 5 నిమిషాల తర్వాత కూర కొంచెం దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో ఫ్లేమ్ని కొంచెం సిమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.